చేగుంట మండలం పొలంపల్లి గ్రామ శివార్లోని డేకోర్ పేపర్ మిల్లు నుంచి వెలువడుతున్న పొగ ద్వారా గ్రామంలో ఆరుబయట నిలిపిన వాహనాలు మరియు దుస్తులపై దుమ్ము పడడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పొలంపల్లి గ్రామస్తులు ఆరోపించారు. ప్రతిరోజు రాత్రి ఉదయం విపరీతమైన పొగ గ్రామంలోకి రావడంతో కళ్ళు మంటలతో పాటు ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని, వెంటనే పరిశ్రమపై చర్యలు తీసుకోకపోతే జాతీయ రహదారి దిగ్బంధం చేస్తామని గ్రామస్తులు తెలిపారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిశ్రమపై చర్యలు తీసుకోవాలన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినా ఇప్పటికీ స్పందించలేదన్నారు. నా పేరు టప్ప బాంచందర్, మాది పొలంపల్లి, చేగుంట మండలం, మెదక్ జిల్లా. మా పొలంపల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి డెక్కర్ పేపర్ మిల్ నుంచి రోజు దాదాపు 3 నుంచి 4 నెలల క్రమంలో రోజువారీగా ఉదయం వేళ, సాయంత్రం వేళ రోజు ఒక రకమైన పొగను, దుమ్మును గ్రామంపైకి వదిలిపెట్టడం జరుగుతుంది. ఆ పొగ, దుమ్ము వలన గ్రామంలో మనుషులు కనబడడం లేదు. బయట పెట్టిన వాహనాలు మొత్తం నల్లటి దుమ్ముతో వాహనాలు పేరుకుపోతూ ఉన్నాయి. బయట ఆరేసిన దుస్తులు సైతం రంగు మారిపోయి నల్లగా మారిపోతూ ఉన్నాయి. కొద్దిసేపు బయట నిలబడదామని కొద్దిసేపు ఉదయం వేళ, సాయంత్రం వేళ కొద్దిసేపు బయట నిలబడితే కళ్ళు మంటలు లేచి కళ్ళు కనబడని పరిస్థితికి ఈ డెక్కన్ పేపర్ మిల్ వదిలిపెట్టే దుమ్ము వలన గ్రామంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమస్యను కంపెనీ యాజమాన్యానికి సైతం వివరిస్తే వాళ్ళు ఇప్పటికీ సైతం పట్టించుకోకపోక అటువంటి దుమ్ము రావడం ఇంకా గ్రామంలో ఎక్కువ జరుగుతూ ఉంది. అవి గత వారం రోజులకోలే ఇంకా ఎక్కువ దుమ్ము రావడంతో ఎక్కువ తెల్లటి డస్ట్ లాంటిది మొత్తం వాహనాలపై పేరుకపోతూ ఉన్నాయి. నల్లటిది, తెల్లటిది కూడిన 2 బూడిద రోజు గ్రామాన్ని కొమ్మేస్తున్నాయి. ఈ విషయంపై స్థానిక అధికారులకు సైతం ఫిర్యాదు చేయడం జరిగింది. అధికారులు సైతం ఏమి అయిందో తెలియదు కానీ వాళ్ళు సైతం చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా మేము విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నాము. దయచేసి వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి, లేకపోతే గ్రామం మొత్తం నేషనల్ హైవే NH-44ను దిగ్బంధం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. PCB అధికారులకు మేము ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ చేశాము. వాళ్ళు కూడా ఇప్పటికీ రెస్పాండ్ కాలేదు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు ఫిర్యాదు చేస్తాం సోమవారం ప్రజావాణిలో. తొందరగా ఆమె చర్యలు తీసుకుంటారా లేదా చూసి తర్వాత మేము ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చేయడానికి NH-44ను దిగ్బంధం చేస్తాం.